నమస్తే, నేను సహస్ర. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి రెహమాన్ గారు కేవలం జ్యోతిషం, సంఖ్యాశాస్త్రమే కాకుండా ఇతర శాస్త్రాల్లో కూడా నిపుణులంట. అవేంటో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా ఎలా రాస్తున్నారు, రాసే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్, రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, మన చేతి రాతను బట్టి తలరాత ఉంటుంది అని కొంతమంది అయితే అంటున్నారు. అది నిజమేనా? ముఖ్యంగా ఈ సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ని మన యాటిట్యూడ్ని, మన బిహేవియర్ని చూపిస్తుందంటారా? 100% అమ్మా. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే రైటింగ్ బాగాలేని వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. గాంధీ గారు కూడా సరిగ్గా రాయరు అని చెప్పేవాళ్ళు. నేను సరిగ్గా రాయలేను. చాలామంది సరిగ్గా రాయలేరమ్మా, వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అంటారు. రీజన్ ఏమి లేదమ్మా, మైండ్లోంచి వచ్చేది చెయ్యి పనిచేస్తుంది. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, ఎలా చేస్తారు? చేతులతో చేస్తారు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మైండ్లోంచి వస్తుంది కదా. అలా చేతులు అంటే ఈ రెండింటికి లింక్ అయిన వాళ్ళు నీట్గా రాస్తుంటారు, గుండ్రంగా రాస్తారు. రెండు సమానంగా పనిచేసేవాళ్ళు వీళ్ళు పెద్దగా పైకి రారు, యావరేజ్ లైఫ్ నడుపుతారు. అందంగా రైటింగ్ రాసేవాళ్ళు అందరూ ఏదో ఆర్టిస్టులుగా అలానే బతుకుతారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్గా పనిచేస్తుండేది, దాన్ని ఇది అందుకోలేదు, అందువల్ల రైటింగ్ బాగా రాదు. ఆ రెండు మ్యాచ్ కాని వాళ్ళు సరిగ్గా రాయలేరు. అంటే నీ మైండ్ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి, దాన్ని ఇది అందుకోలేదు కాబట్టి రైటింగ్ అనేటువంటి అంత గొప్పగా రాదు. సో రైటింగ్ రానంత మాత్రాన వీళ్ళు తెలివిగలవాళ్ళు కాదని కానీ వీళ్ళ లైఫ్ బాగుండదని కానీ కాదమ్మా. ఇప్పుడు అంతా కంప్యూటర్లో వచ్చేసినాయి కాబట్టి పెద్ద రైటింగ్తో కూడా పని లేదు, ఓన్లీ సిగ్నేచర్స్ అవి తప్ప. అందుకని ఆ మైండ్కి క్యాలిక్యులేటెడ్గా చేయాలి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సైన్ చేసేటప్పుడు సైన్ ఎంత అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుందంటే నీకు అసలు కేసులు ఉన్నాయా లేదా సైన్ చెప్పేసిద్దమ్మా. ఎందుకని? అమెరికాలో ఒక ఆయన జాబ్ చేసి